హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య వెంకటేష్ 143. సో నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు అయితే బెండకాయ అండ్ ఎండు చేప పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే ఎండు చేపలు మీకు ఎన్ని కావాలో అంత క్వాంటిటీ అయితే తీసుకోండి. సో ఎండు చేపలు అండ్ నెక్స్ట్ 2 టమాటాలు, ఒక్క ఎర్రగడ్డ అండ్ మామిడికాయ అంత అవసరం లేదండి, ఒక 2 దెబ్బలు అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చింతపండు పులుపుకి తగినట్లుగా కొంచెం అయితే వేసుకోండి. సో నేనైతే కొంచెం పెట్టుకున్నాను. సో వీటన్నిటిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకోమన్నాను కదా అండి, ఫిష్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవద్దండి. సో జస్ట్ జోకింగ్, ఫిష్ని ఎవరు కట్ చేసి పెట్టుకోరు. సో ఫిష్ని అయితే బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో పోపు దినుసులు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. సో ఇప్పుడు ఆయిల్లో ఇవన్నీ కూడా పోపు దినుసులు ఫ్రై అయ్యేటప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ బాగా మగ్గాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కరూ చేసేదే కదా, సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇది పాతకాలపు వంట కాబట్టి సో అన్నీ కూడా కల్లుప్పుతోనే వేస్తానండి టేస్ట్ కోసం అయితే. సో నేనైతే కల్లుప్పు వేసుకుంటాను. సో ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇది మా ఇంట్లో చెట్టుకు కాసిన కరివేపాకు అండి, ఫ్రెష్ది. సో ఒక 2 రెబ్బలు కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు టమాటా బాగా మగ్గింది కదండి, మగ్గిన తర్వాత బెండకాయలు అయితే వాష్ చేసుకొని వేసుకోండి. అవి కొంచెం ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మన కారానికి తగినట్లుగా ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసుకోండి. నేనైతే ప్యాకెట్దే వాడతానండి. ప్యాకెట్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అదే ఇంట్లోదైతే ఒక 1 స్పూన్ అయితే సరిపోతుందండి. సో వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. సో బెండకాయలు అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే చింతపండుని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో మీరు కూడా అలాగే చేసుకోండి. బాగా కలుపుకోండి. సో నెక్స్ట్ అయితే 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను.
ఒకవేళ మీకు అవసరమైతే ఇంకొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, కూర మరీ పలుచగా అయిపోతుంది. సో కొంచెం థిక్‌గా ఉంటేనే కూర అనేది బాగుంటుంది. అప్పటి వాళ్ళు ఎలా చేసుకునేవాళ్ళు, సో పెనుంకే మొత్తం అంటుకుపోయేది. సో అంత గట్టిగా చేసుకునేవాళ్ళు. సో మనకు అంతగా ఇష్టపడం కదా. సో అందుకోసం కొంచెం చిక్కగా ఉండే విధంగా కూర అయితే చేసుకోండి. సో ఇప్పుడు బాగా మగ్గుతూ ఉంటుంది. కూర ఈ విధంగా మరిగేటప్పుడు ఏం చేయాలంటే, మనం కడిగి పెట్టుకున్నాం కదా చేప అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే చిన్న చిన్నవి, అవి పెద్దగా ఉన్నాయి కదా. సో అందుకోసం నేను 2 పీసులుగా అయితే చేశాను. వాటిని యాడ్ చేసేసుకోండి. చేపలు వేసిన తర్వాత ఎటు పడితే అటు కలపకండి. ఒక 2 మినిట్స్ పాటు అటు ఇటు అని సో పక్కనైతే పెట్టేయండి గరిటైతే. కొంచెం బాగా మరిగేటప్పుడు ఆ 2 పీసులు మామిడి దబ్బలు అనేది వేసుకోండి. జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. బాగుంటుంది మామిడికాయ అనేది పులుసు కూరల్లోకి. సో ఈ కూరలోకి మెయిన్గా ఈ పౌడరేనండి టేస్ట్ ఇచ్చేది. ధనియాలు, జీలకర్ర, మెంతులు అండ్ తెల్లగడ్డ ఈ మూడింటిని కూడా ఫ్రై చేసుకొని దంచుకోండి. పౌడర్ అయితే దంచుకున్నారంటేనే టేస్ట్ బాగుంటుంది. మిక్సర్ కంటే కూడా చిన్న రోల్ ఉంటుంది కదా, సో అందులో అయితే దంచుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే బాగా కలిపేసుకోండి. ఒక 3 to 4 మినిట్స్ వరకు వదిలేసేయండి, గట్టి పెట్టకుండా. కొంచెం చిక్కగా వచ్చేంత వరకు ఉండించండి. సో చూసారు కదా చిక్కగా అయింది కూర. సో ఈ టైంలో కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదు. సో నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం వేసాను కొత్తిమీర అండ్ పుదీనా. సో కరివేపాకు రెప్ప లాస్ట్లో అయితే వేసుకోండి, కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా కూడా పైకి తెలిపింది కదా, ఈ టైంలో మనం పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు వేడివేడిగా వైట్ రైస్లో కానీ వేసుకొని తిన్నారంటే సూపర్గా అనిపిస్తుంది. సో ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సో అంతేనండి, బెండకాయ అండ్ ఎండు చేప పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.